సుధాకర్ లేఖపై అతని తల్లి కావేరీబాయి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఆరోగ్యంగా ఉన్నా మతిస్థిమితం లేదంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో హాస్పిటల్ తీసుకెళ్తే బాబు చక్కగా మాట్లాడుతున్నారు, వచ్చే ప్రతి మనిషితో మాట్లాడుతున్నారు. ఆయన వాడు 7వ తారీఖు నాడు డాక్టర్ ఎంతనని 15 రోజుల్లోనే పిచ్చిపోయాడు. ఇదంతా కూడా బాబు అక్కడ అతను అలా ఎందుకు చేశారు తెలుసండి? అతను మాట్లాడుతున్న మాటలు ఆయన గవర్నమెంట్ని ప్రశ్నించి గవర్నమెంట్ లోపల బయట పెట్టాడు. బయట ఉంటే ఇంకేమైనా మాట్లాడతాడేమో. జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టాలంటే ఆయన ఏం కేసులు ఉండవు, ఏం కేసులు లేవు జైల్లో పెట్టాను కాబట్టే పిచ్చోడని ముద్రేసి పిచ్చి హాస్పిటల్లో నిర్బంధించారండి. చాలా సినిమాల్లో ఉన్నది అలాగా. పిచ్చోడని ముద్రేసి పిచ్చి హాస్పిటల్ కూడా జైలు లాంటిదే. లోపలికి వెళ్తే బయట రానివ్వరు. ఇది చాలా సినిమాలు చూసే ఉంటారు. పట్టేసుకుంటారు, కరెంట్ ఇచ్చేస్తుంటారు. ఆ చుట్టూరు కూడా ఏ జైలుకు ఉన్నట్టే ఉంటుంది సెక్యూరిటీ. జైల్లో పెట్టడానికి ఆయన నేరస్తుడు కాదు కాబట్టి పిచ్చోడని ముద్రేసి పిచ్చి హాస్పిటల్లో పెట్టించాడు జగనన్న. రాసి పెట్టుకో జగనన్న. దేవుడు అని కూడా ఒకడు ఉంటే అలా ఉంటే లేకపోతే గొడవ లేదు, లేకపోతే ఇంక నువ్వు రెచ్చిపో చెలరైపో. కానీ దేవుడు అని కూడా ఒకడు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఇక్కడ నర్సీపట్నం ఎమ్మెల్యే, ఆయన చేస్తున్నది ఇదంతా వెంకటలు ఆయన. పెట్ల గణేష్ నర్సీపట్నం ఎమ్మెల్యే, ఆ పిచ్చి హాస్పిటల్ డాక్టర్ రామిరెడ్డి, ఈయన్ని హాస్పిటల్ నుంచి పిచ్చోడని కన్ఫర్మ్ చేసిన కేజీహెచ్ డాక్టర్లు, అంట్ల హాస్పిటల్ డాక్టరు, అతన్ని రెచ్చగొట్టి వీడియో తీస్తూ అతన్ని వేధించి అతన్ని కొట్టి అతన్ని హాస్పిటల్ దాకా పిచ్చోడని ముద్రేసిన ఆ పోలీసు వాళ్ళు చూడండి ఎంతమంది వ్యవస్థ కలిసి పనిచేస్తుంది. ఎంతటికి కారణం పెట్ల గణేష్ అనే ఆ నర్సీపట్నం ఎమ్మెల్యే అట. ఎక్కడ చెప్తున్నారు వాళ్ళు? కేసు ఉందా అతని మీద? కనీసం ఒక ఎఫ్ఐఆర్ ఉందా? హ్యాండ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసేవి ఎక్కడ టైంలో ఉన్నాయి అన్ని కూడా కొంచెం బయట పెట్టాడు. దాంతో భయపడ్డారు. రాజకీయం ఏమీ కాదు. మంచి లెటర్ రాయగలిగాడంటే వాడు మెంటల్ గా ఎలాగున్నాడో మీకు అర్థమైపోయింది. మూడోది ఏంటంటే వాళ్ళు చెప్పటం మేము టాబ్లెట్స్ ఇస్తున్నాము. సరే ఏం టాబ్లెట్స్ ఇస్తున్నామని బాబు అడిగితే కూడా చెప్పలేదు. మేము అక్కడ చూసుకోవాలి, మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి చూసుకోవాలని. ఫ్యామిలీ మెంబర్స్ మా బాబు ఉండటానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే ఒక డాక్టర్నే ఉండి నన్ను ఇంత మంచి మెంటల్ గా అంత బాగున్నామని నేను తీసుకెళ్లి ఈ రోజు మెంటల్ హాస్పిటల్కి వచ్చేటట్టు రోడ్డు మీద చేసిన ప్రవర్తన అందరు చూసిందే కదా. నన్నే ఇలా చేసినప్పుడు నా తల్లిని, నా పిల్లల్ని, నా భార్యని ఎవరు రావద్దు హాస్పిటల్కి రాడట. నేను అంత పర్ఫెక్ట్గా ఉన్నా నన్ను పిచ్చోడని ముద్ర ఇస్తారు ఈ వ్యవస్థ అంతా కలిసి. మీరు వస్తే మిమ్మల్ని కూడా పిచ్చోళ్ళు అంటారేమో, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేసేస్తారేమో. నా భార్య పిల్లలు కానీ నా తల్లి కానీ రావద్దు అన్నాడటండి. చూడండి అన్నీ అర్థమైపోయింది ఆయనకి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎలాంటి బలాన్ని ఉపయోగించారో ఎన్ని కనిపెట్టాడు. ఆయన తెలివైనాడు కదా, అయినా కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేపాడు. నేను ఎలాగ ఇక్కడ ఉంచగలను? నాకు అంటే నాకు నమ్మకం లేదు. వాళ్ళు ఇచ్చి టాబ్లెట్స్ నాకు దేనికి ఇస్తున్నారో తెలీదు. నాకు యూరిన్ రావట్లేదు. తర్వాత అంతా బాబు చూసారు చెప్తారు ఆయన. ఇక నాకైతే ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు. బాబుని మంచి హాస్పిటల్కి, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి. మనం ఎలాగ కోర్టులో కూడా పెట్టున్నాం కాబట్టి మనం వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి. ఇక్కడ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ డాక్టర్ కూడా మేము ఏం చెప్తే దానికి ఆపోజిట్ చెప్తున్నాడో తప్ప ఆ రామరెడ్డి ఆయన కరెక్ట్ గా ఏ సమాధానం. కుటుంబం ఏం అడిగినా దాన్ని రాంగ్గా చెప్పేవాడట రామిరెడ్డి అనే డాక్టర్. రాసి పెట్టుకో రామిరెడ్డి, ఖచ్చితంగా దీనికి నువ్వు కూడా లెక్క చెప్పాల్సిందే. నీ సాటి డాక్టర్ని మంచోడిని పిచ్చోడని ముద్రేసి అతను చావుకు కారణమైన దాంట్లో నీ పాత్రే అత్యంత ఎక్కువగా ఉంది. జగన్ రెడ్డి చెప్పొచ్చు, కానీ నువ్వు తినేది అన్నవే కదా, గడ్డి అయితే కాదు కదా. ఎవరో చెప్తారు రాజకీయంగా, కానీ చేసేవాళ్ళరే. పైగా ఏమన్నా నాలాంటి వాడిని చేశారంటే పోను ఓకే, నాలాంటి ప్రశ్న ఇస్తున్నాడు కాబట్టి తట్టుకోలేక చేసాడు అనొచ్చు. నీ సాటి డాక్టర్ కదయ్యా, నీ సాటి డాక్టర్ రేపు నీకు అదే పరిస్థితి వచ్చి నిన్ను పిచ్చోడం లోపలెట్టేసి నీ కుటుంబాన్ని ఎనర్జీ చేస్తే ఎక్కడ పారిపోతారు రెడ్డి రామిరెడ్డి? లేదు ఆయన దగ్గర నుంచి. మరి అటువంటి మనిషి చేతులు నేను ఈ బిడ్డను పెట్టి నేను ఎలాగా నమ్మి ఇంట్లో ఉండగలను? వైద్యుడు సుధాకర్ తల్లి కావేరీబాయి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను హైకోర్టు హౌస్ మోషన్ లో విచారించింది. మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుధాకర్ ను నిర్బంధించడం ఆయన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. పోలీసులు సిబిఐ అరెస్టు చేయనప్పుడు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేందుకు అభ్యంతరమేంటని ప్రశ్నించింది. సిబిఐ విచారణకు ఇప్పుడు ఎవరికైనా నిజంగా పాడైపోయింది అనుకుందాం అంటే కొంతమంది ఉంటారు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. మనకు కావాలనుకుని తీసుకెళ్ళి ఒకవేళ వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేసాం అనుకుందాం. జాయిన్ చేసిన తర్వాత మనకు అక్కడ ఉంచడం ఇష్టం లేదు. ఉంచడం ఇష్టం లేనప్పుడు ఏమైనా నాకు వైజాగ్ వద్దు, మేము కాకినాడ తీసుకుపోతాం, లేదా రాజమండ్రి తీసుకెళ్ళిపోతాం. మా పేషెంట్ ఇచ్చిండంటే ఇచ్చేస్తారు కదా.
ఇక్కడ ఇవ్వట్లేదట. ఇక్కడ ఇవ్వకపోగా హైకోర్టు చెప్తే తప్ప ఆయన బయటకు వదలలేదు. అంటే అనాథరైజ్డ్గా అరెస్ట్ చేసేసారు ఆయన్ని బంధించేశారు. ఆయనకి రాంగ్ డోస్ ఇచ్చేస్తున్నారు. రాంగ్ డోస్ ఇచ్చి మందులు ఆయన నిజంగా పిచ్చోని చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో ఆవిడ హెబియస్ కార్పస్ అనే పిటిషన్ హైకోర్టులో వేస్తే, రే మీరు అరెస్ట్ చేయలేదు కదా, సిబిఐ అరెస్ట్ చేయలేదు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు, మరి ఎందుకు ఎవరో నచ్చిన హాస్పిటల్లో పోతారు ఇవ్వండి, ఒకవేళ కేసు ఏదైనా ఉంటే ఆయన వస్తాడు ఎంక్వైరీ కానీ గడ్డెట్టింది హైకోర్టు. హైకోర్టు చెప్తే తప్ప హాస్పిటల్లో జాయిన్ చేసిన పేషెంట్ని వదలలేదు. ఎంత కుట్రండి అది. ఆ పరిస్థితి మీకు ఎదురైతే నాకు ఎదురైతేనే తెలుస్తుంది. వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి ఇంకా మా జగన్ అన్నారు కదా, వాళ్ళకి ఎదురైతే తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి పరిస్థితి వస్తేనే తెలుస్తుంది. లేకపోతే మనం మానవత ఎప్పుడో చచ్చిపోయింది కదా, మళ్ళీ మన కళ్ళ ముందే ఎవడని చంపేస్తున్నా సరే మనం బాగున్నాం లేదా ఆ బతుకే ఉంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ముఖ్యంగా దళితులకి. గతంలో దళితుల మీద ఎవడైనా రావాలంటే భయపడిపోయేవారు. దళిత సంఘాలన్నీ ఏకమైపోతాయి. దళితుల మీద దాడులు జరిగితే మొత్తం రాష్ట్రాలు చేస్తారు, బ్లాక్ చేస్తారని చెప్పి. ఇప్పుడు దళితులా పలానా నాయకుడు ఉన్నాడు కదా, ఇది వేస్తే చాలు, పలానా నాయకుడు ఉన్నాడు ఈ పక్క ఎత్తే చాలు, లేదా ఎత్తే చాలు అనే దగ్గరికి పోయింది పరిస్థితి. చిచ్చి, ఆంధ్రలో తెలంగాణలో ఈ దళితుల పరిస్థితి దుస్థితి. ముఖ్యంగా నాయకులు, నేను దళితులు అందనట్లే, నాయకులుగా ఉన్న మాలాంటోళ్ళం. నేనైతే ఇలా మాట్లాడుతున్నాను కాబట్టే 25 కేసుల్లో బుక్ అయిపోయాను. ఇప్పటికి ఇంకా నా కోర్టులు తిరగడానికే సరిపోతుంది. అయినా నేను నా మనసు ఆగట్లేదండి. నిన్న రాత్రి చూశాను లపాకి వీడియో, అప్పటి నుంచి ఒక 4-5 సార్లు ఏడ్చుంటాను నేను. ఏట్రా ఎంత దారుణంగా ఉంది, మళ్ళీ కొడుతున్నారు, చంపుతున్నారు, ఓకే, కానీ బయటకు వచ్చి మళ్ళీ ఎక్కిరిస్తున్నారేంటి, హేళన చేస్తున్నారేంటి మన బతుకుల్ని? ఇదేంటి ఇంత దారుణం దిగజారిపోయింది ఈ రాష్ట్రంలో? గతంలో కారంచేడు కట్టిన, చుంటూరు కట్టిన, ఇంకోటి ఎక్కడో లచ్చంపేట, ఒక చోట రెడ్లు, ఒక చోట కమ్మలో, ఒక చోట కాపులు దాడులు చేశారు, చంపారు అక్కడ ఉన్న ఘర్షణలు రీత్యా. కానీ ఆ చంపిన ఏ హంతకుడు కూడా ఇలా పబ్లిక్గా వచ్చి మీ అంతు చెప్తాం, ఏం చెప్తారా మీరు, ఏం పెగ్గలరా మమ్మల్ని ఎప్పుడు సవాల్ చేయలేదు. మన సభ ఆఫ్ చేయాలనుకుంటే ఒక్కరొక్కర సభ పెట్టగలరా అని అడుగుతా ఉన్నా. వాళ్ళకు భయం. అనంతబాబు వస్తాడు, జగన్ గారు జెండా భుజాన్ని వేసుకుని అనంతబాబు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకి జీపో డిపాజిట్లు గల్లంతవుతాయని వాళ్ళకి భయం అని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నా. మొట్టమొదటిసారి జగన్ రెడ్డి ధైర్యం చూసుకుని జగన్ రెడ్డి పక్కన కూర్చొని తిరుగుతున్నారు అంతకులు. బా తల్లి కావేరిబాయి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను హైకోర్టు 657 సిఆర్పిసి ప్రకారం, కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 22(1) ప్రకారం అతన్ని ఇమ్మీడియట్ గా 24 గంటలపు మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. పోనీ మెడికల్ హెల్త్ కేర్ లో, మెంటల్ హాస్పిటల్ పెట్టాలన్నా రెఫరెన్స్ ఆర్డర్ రాయాలి మెజిస్ట్రేట్ గారు. ఇవి రెండు లేవు. ఏ అథారిటీ తోటి అతన్ని మీరు హాస్పిటల్లో పెట్టారని వాళ్ళు పెట్టారు అని చెప్పేసి నేను కోర్టుకి విన్నపం చేసినప్పుడు కోర్టు చాలా స్పష్టంగా అడిగింది. పోలీసులు అరెస్ట్ చేయలేదు, సిబిఐ అరెస్ట్ చేయలేదు, మరి ఎట్లా మీరు అతన్ని అరెస్ట్ చేసి మెడికల్ హెల్త్ హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్లో పెట్టారు అన్నప్పుడు ప్రభుత్వ న్యాయవాదుల దగ్గర కొంత సమాచారం లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, సమాధానం కూడా లేదు స్పష్టంగా చెప్పాలి అంటే. సో ఇలాంటి సందర్భంలో అతన్ని రిలీజ్ చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏంటి అని అడిగారు. వాళ్ళైతే విస్పష్టంగా మాకు అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తే చాలని చెప్పారు. దాని మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఇతన్ని ఇమీడియట్ గా సుధాకర్ని విడుదల చేయండి, సూపరింటెండెంట్ ని ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేసి, ఇఫ్ ఈ విష్ టు గో, ఈ విష్ టు వాక్ అవే ఫ్రమ్ ది హాస్పిటల్, సుధాకర్ వెళ్ళిపోయి డిశ్చార్జ్ అడిగితే అతన్ని రిలీజ్ చేయండి ఇమీడియట్ గా. తనకి ఇష్టం వచ్చిన చాయిస్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. రేపొద్దున ఫర్దర్ గా మీకు ఇన్వెస్టిగేషన్ ఆయన అవసరం అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ మీరు పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ అక్రమంగా మెంటల్ హాస్పిటల్ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం, ప్రాథమిక హక్కులకు భంగం అయితే హైకోర్టు వారు భావించారు. కాకపోతే హైకోర్టు చెప్పిందండి అదే మాట. ఒరే నచ్చిన హాస్పిటల్లో ఉంటాడో ఆయన మీరు అరెస్ట్ చేయలేదు కదా, మీరు ఎలా ఉంచుతారా అని హైకోర్టు చెప్పేదాకా వదలలేదు నా కొడుకులు ఇక్కడ. లేదంటే ఇంకా నిజంగా పిచ్చోడు చేసి అక్కడ చంపేద్దరు. పాపం అయిందండి ఒక రకంగా అక్కడ రోడ్డు మీద ఆపినప్పుడే ఆ లారీలో దోసేయాలనుకున్నారట, అప్పుడు దోసి చంపేస్తున్న సరిపోనండి, టుప్పని ప్రాణం పోను. ఎంత చిత్రహింసలో గంటల నేల మీద పడుకోబెట్టడం, తప్పుడు డోసు ఇచ్చేయటం, దానివల్ల రియాక్షన్స్ వచ్చేయటం, మానసికంగా బాధ, లోపలంతా వేడి దయించేసేదట ఆయనకి, యూరిన్ రాకపోవటం, మోషన్స్ అయిపోవటం, చిత్రహింసలు పెట్టారండి పాపం ఆయన్ని. ఒక్క దెబ్బతో చంపేసి ఉంటే ఆ సర్లే పాపం వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఇంట్లోని బాబాయినే లేపేస్తారు, వాళ్ళు ఈయన లేపేయడం ఏముందిరే, ఎంతో కొంతలో కొంత. కానీ రోజు చంపారు ఆయన్ని చాలా బాగా. నాకు ఇన్ని రోజులు పట్టి నేను బాధపడ్డది అకౌంట్ అయితే నిన్న 15 రోజులకు పడుతుంది అన్నారు. అక్కడి నుంచి నేను డిస్టర్బ్ అయ్యాను. ఇంకా 15 రోజులు నా బాబు అక్కడ ఉంటే నిజంగా పిచ్చోడు అయిపోతాడేమో ఈ ట్రీట్మెంట్లో అని చెప్పి చాలా భయపడ్డాను. లపాకి నీలాంటిదే ఈ తల్లి కూడా.
అలాంటి పరిస్థితి నీకు రాకూడదు, నీ కొడుకు ఏం అవ్వకూడదని కోరుకుంటున్నాను. కానీ ఏం బతుకనిది, ఏం బతుకనిది? అసలు నీకు సుధాకర్ గారికి అవసరం ఉంది దాని మీద నువ్వు హేళనగా మాట్లాడాల్సిన అవసరం నీకు? అంటే వైసీపీలో అందరూ కలిసి ఉన్నప్పుడు అలాగా మాట్లాడుకుని హేళన చేసుకుని నవ్వుకున్నారా? అక్కడ అలా దళితుడిని ఎలా చేసాం, ఇక్కడ పలానా క్రిస్టియన్ ఎలా చేసాం, అక్కడ అబ్దుల్ సలాంని ఎలా లేపేశాం, ఈ ఎస్సీ వాడికి ఇక్కడ ఇలా గుండు కొట్టేశాం అని చెప్పుకుని నవ్వుకుంటారేంటి మీరు? కానీ ఆ నవ్వుకుంటున్నది డైరెక్ట్గా ఇక ప్రశ్న కూడా వాగేసావా? మన భగవంతుడు నిజంగా నా కన్నీళ్ళు చూసి మరి నా మీద దీని మీద మరి మనకున్న మంచి అందరూ హెల్ప్ చేసిన దాని మీద న్యాయం జరిగింది, నాకేం అన్యాయం జరిగింది. పాపం ఆ హాస్పిటల్ నుంచి రావటం న్యాయం అనుకున్నారు. ఆయన బతుకుతాడు, సర్లే ఉద్యోగం ఏముందిలే, ఉద్యోగం లేకపోతే నా కొడుకు నాకు బతుకుతాడు అనుకుంది. అప్పటికి వీళ్ళ పగ చల్లారలేదు, అప్పటికి వీళ్ళు పగబట్టే ఉన్నారు. ఆయన చచ్చేదాకా, ఆయన చంపేదాకా వీళ్ళ కొనకరనే విషయం పాపం ఈ పెద్దవాడికి అప్పుడు తెలియక న్యాయం జరిగిందని ఆనందపడుతుంది.